హాయ్ అండి. ఇక్కడొచ్చేసి 10 కేజీల టమాటాలైతే పచ్చడి పెడుతున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని, తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని, ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తున్నట్టుగా. తర్వాత 5 కేజీలకు విడిగా, 5 కేజీలకి విడిగా కలుపుతాను. 5 కేజీల టమాటా ముక్కలకి 1 కిలో ఉప్పు, అలానే 2 స్పూన్ల పసుపు వేసుకోండి. అలానే ఇంకొక 5 కేజీలకు కూడా 1 కిలో ఉప్పు, 2 స్పూన్ల పసుపు వేసేసుకొని 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. మూడో రోజు తీసుకొని బాగా వాటర్ అంతా పిండేసి ఎండలో బాగా 3 రోజుల పాటు ఎండబెట్టేసుకోండి ముక్కలన్నిటిని కూడా. తర్వాత మనం మూడో రోజు పచ్చడి ఏ రోజైతే కలుపుతామో ఆ రోజు మాత్రం ఈ రసంలో చింతపండు 2 కేజీల చింతపండు నానబెట్టుకోండి. 10 కేజీలకి 2 కేజీల చింతపండు పట్టేస్తుంది. అలానే 2 కేజీల కారం పట్టేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆవుపిండి, మెంతిపిండి 10 స్పూన్లు ఆవుపిండి, 5 స్పూన్లు మెంతిపిండి అయితే వేసుకొని బాగా బయట రుబ్బిచ్చేసుకొని అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవడమే. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో